యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయే శక్తి గల దేవునికి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అడిగే లేదా ఆలోచించే వాటి కంటేను ఎక్కువగా చేయగల దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మన ఆలోచనల కంటే ఎక్కువగా దేవుడు చేయగలడు. మన శక్తికి మించినదై కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఒకవేళ నాకు ఈ సమస్య నుంచి విడుదల కావాలి, ఈ అవసరత తీర్చబడాలి, ఈ బలహీనత నుంచి నన్ను విడిపింపబడాలి అని నీ శక్తికి నీ సామర్థ్యమునకు తగ్గు విధముగా నీవు ఆశించుండొచ్చు. దానికి ఒక పరిమితం కావచ్చు. ఎందుకంటే నా స్థితిగతి ఇంతే, నేను ఇంతగా నాకు దొరికితే చాలు, ఇంతగా నేను విడిపింపబడితే చాలు, ఇంత నాకు అవసరత తీర్చబడితే చాలు, ఈ విధమైన పరిమితంతో నీవు ఆలోచించవచ్చు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమనగా, నీవు నేను ఆరాధిస్తున్నది ఆ సర్వశక్తిమంతుడైన దేవుని. కనుక ఆయన బాహుబలమును మనము ఆశ్రయించాలి, ఆయన బాహుబలంని ఆరాధించాలి, అది విశ్వసించాలి. ఎంత గొప్ప దేవుని నీవు నేను కలిగి ఉన్నాము ఒకసారి నీవు వాటి గురించి ఆలోచించు. అంత గొప్ప దేవుడు నీ కొరకు సిలువలో రక్తము చింది మరణించారే, నీ కొరకే కదా. అంత గొప్ప దేవుడు ప్రాణము సైతము లెక్క పెట్టకుండా నీ కొరకు తన ప్రాణాన్నే అర్పించిన దేవుడు. అలాంటి దేవుడు నీవు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను ఇంతవరకు విసికి వేసారిపోయిన స్థితిలో ఉంటున్న నిన్ను అత్యధికంగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను సంతోషపరచాలని ఆయన ఆశిస్తున్నాడు. నీవు అడిగేది కొంచెంగా కావచ్చు, కానీ దేవుడు నిన్ను విస్తరించి నిన్ను దీవింపబోతున్నాడు. సమస్య ఏదైనా కావచ్చు, శ్రమలైనా కావచ్చు, నీవు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను ఉత్తమమైన స్థితికి చేర్చగల దేవుడు నీకు తోడై ఉన్నాడని ముందు గ్రహించు. నీ సమస్యను చూడుకు, నీ పరిస్థితిని చూడుకు, నీ ప్రతికూలపు స్థితులను చూడకు. ఆ గొప్ప దేవుని బలాన్ని మాత్రం ఆశ్రయించు. పరాక్రమ సూర్యుని వలె ఆ గొప్ప దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలత చేయబోతున్నాడు. నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా. కానీ ఆ వాక్యం బట్టి దేవుడు ఇంతవరకు నువ్వు కోరుకున్న వాటిని అన్నింటినీ దేవుడు తీర్చబోతున్నాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. నేను వారిలో నివసించి సంచరింతును, వారి దేవుడునై ఉందును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఆయన సన్నిధి నీకు తోడై ఉండి నీ ప్రతి అవసరతను, నీ ప్రతి కార్యములను నీకు సఫలతను కలుగు చేయబోతున్నాడు. ఆయన నేను ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. శూన్యపు స్థితిలో ఉంటున్న నీకు సుందరమైన ఆకారాన్ని కలుగు చేయబోతున్నాడు. ఎందుకంటే శూన్యములో సమస్తను సృష్టించిన దేవుడు ఆయన. కనుక నీ స్థితిని మార్చి దేవుడు ఒక సుందరమైన ఆకారాన్ని నీకు కలుగు చేసి నిన్ను విడిపించి ఆశీర్వదించి నిన్ను సంతోషపరచబోతున్నాడు. నీకు క్షేమాభివృద్ధి కలుగు చేయబోతున్నాడు. కనుక దేవుని బలాన్ని ఆశ్రయించు, విశ్వసించు. తప్పక దేవుడు నిన్ను దీవించబోతున్నాడని నమ్మి ఆయన వైపు చూడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కనుక నీ హృదయ వాంఛలన్నీ దేవుడు ఆశీర్వాదముతో సంతోషముతో సంతోషభరితురాలుగా నిన్ను దేవుడు మార్చబోతున్నాడు. యెహోవా ఆశీర్వాదము నీ ఇంటిలో లేమి నీకు కలిగిన సమస్త మీద ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే ఆయన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నేను ఆశీర్వదించేదను అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానము చేసినదెవరు? మనుషులు కాదు, మాట తప్పడానికి సర్వశక్తివంతుడైన దేవుడు తప్పక నీ ప్రతి స్థితిని మార్చి నిన్ను ఆశీర్వదించడానికి చాలిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.